వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఇప్పుడు పోలీసుల పరువు జాతీయ స్థాయిలో పోయింది. ఇది కేవలం ఒక పోలీసుకో ఇద్దరు పోలీసులకో సంబంధించింది కాదు, ఏకంగా పోలీస్ శాఖ పరువే పోయే పరిస్థితి. ఎందుకనంటే పోలీస్ శాఖ కోసం కొనుగోలు చేసినటువంటి వాహనాలకు సంబంధించి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వాన్ని అడిగి ఇసుకుపోయినటువంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అయినటువంటి మహేంద్ర ఈరోజు కోర్టు మెట్లయితే ఎక్కడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏదైతే పెట్రోలింగ్ వాహనాలు ఉంటాయో మనకు తెలుసు కదా, ఎప్పుడు కూడా పోలీస్ అని చెప్పి అక్కడక్కడ కూడల్లో తిరుగుతుంటాయి, బొలీరో వాహనాలు తిరుగుతాయి. ఇటీవల కొన్ని ఇన్నోవా వాహనాలు కూడా వచ్చాయనుకోండి. గతంలో బొలీరో వాహనాలు ఎక్కువగా ఉండేవి. సో దాదాపుగా 2022లో 163 బొలీరో వాహనాలను మహేంద్ర నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేటి వరకు దాదాపు 3 ఆర్థిక సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ బిల్లులను ఆ సంస్థ మహేంద్రకు చెల్లించకపోవడంతో అడిగి విసిగి వేశారినటువంటి ఈ మహేంద్ర ఏం చేసిందంటే ఇప్పుడు కోర్టుకి ఎక్కింది. ఫలానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా దగ్గర నుంచి వాహనాలు కొని నేటికి బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి కోర్టుకి ఎక్కడం జరిగింది. అంతేకాదు ఇలా వాహనాలు కొనుగోలు చేసే ఏదైతే ప్లేస్ ఉంటుందో దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అంటే భవిష్యత్తులో వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు లేకుండా చేశారు. ఈ బొలీరో వాహనాలు మహేంద్ర వాహనాలే కాదు, బ్లాక్ లిస్ట్లో పెడితే ఏ సంస్థ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వాహనాలు కొనుగోలు చేయలేదు. ఏ సంస్థ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి వాహనాలు ఇచ్చే ప్రయత్నం చేయదు. బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెడతారంటే ఎప్పుడైతే బిల్లులు చెల్లించలేదో అప్పుడు ఆటోమేటిక్గా లేదా నిబంధనలు ఉల్లంఘించారో ఆ సంస్థతోనూ ప్రభుత్వానికి మధ్య ఉన్న నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా బ్లాక్ లిస్ట్లో పెడతారు. బ్లాక్ లిస్ట్లో పెడితే అర్థం ఏంటంటే ఒరే బాబు ఇదిగో వీళ్ళ వల్ల ఇలాంటి నష్టమే తప్ప ఏం లాభం ఉండదు, అందుకని వీళ్ళ మేము దూరంగా పెట్టామని చెప్పి చెప్తూ ఉంటారు. బ్యాంకులు కూడా చూడండి, మనం బిల్లులు చెల్లించకపోతే ఒక్కొక్కసారి బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్తుంటారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను కూడా ఎటువంటి వాహనాలు కొనుగోలు చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితి. దీంతో ఇప్పుడు ఏదో నాలుగు గరుచుకున్నట్టుగా పోలీస్ శాఖ ఇప్పుడు ఉలిక్కిపడి వేసింది. ఎందుకంటే బ్లాక్ లిస్ట్లో పెడితే ఉన్న పరుగు పోతుంది కదా. అందులోనూ పోలీస్ శాఖ వాహనాలు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ వాహనాలు ఈ వాహనాలకి ఆయన ఇంకా డబ్బులు ఇవ్వలేదు. సో ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశ సందర్భంగా ఆ జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో ఈ బొలీరో వాహనాలు అవి ఈ బొలీరో వాహనాలే దాదాపుగా 2022లో 163 బొలీరో వాహనాలు కొన్నారు. కానీ దానికి చెల్లించాల్సిన దాదాపుగా ఆ రెండో విడతలో చెల్లించాల్సినవి కూడా 15 కోట్లు ఉన్నాయంట. మొదటి విడతలో వాహనాలు కాకుండా రెండో విడతలో మరికొన్ని వాహనాలు కొన్నారు. ఆ వాహనాలు కూడా ఒక 15 కోట్లు చెల్లించాలా. సో ఇలా మొత్తం కూడా చెల్లించకుండా కాలక్షేపం చేయటం, పైగా దీనికి ఆల్రెడీ నిధులు కేటాయించారు. కొన్న ఆర్థిక సంవత్సరంలోనే ఈ వాహనాలకు పోలీస్ శాఖకు సంబంధించి నిధులు కేటాయిస్తే హోమ్ డిపార్ట్మెంటు, కానీ ఆ నిధులు చెల్లించట్లా. అవి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి తప్ప కంపెనీకి చెల్లించట్లా. ఎందుకు చెల్లించట్లేదు అనేది పోలీసులే చెప్పాలా, లేదా రాష్ట్ర ఆర్థిక మంత్రి బొగ్గనే చెప్పాలా. ఎందుకంటే వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఏడాదికి వాటికి ఉన్నటువంటి 3 సంవత్సరాల ఏదైతే సర్వీస్ వారంటీ ఉంటుందో అది కూడా అయిపోతుంది, కానీ ఇప్పటివరకు బిల్లులు చెల్లించాల. సో ఎంత దౌర్భాగ్యం అంటే బహుశా నాకు తెలిసి ఒక పోలీస్ శాఖ తీసుకున్న వాహనాలకు బిల్లులు చెల్లించలేదని ఒక ప్రముఖ సంస్థ కోర్టుకెక్కడం ఇదే మొట్టమొదటిసారి. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరిగి ఉండదు. దేనికి నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీస్ శాఖకు మాత్రం ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా నిధులు ఇస్తుంది. ఆ శాఖలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జెండా ఊపి బాగానే ప్రారంభించాడు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వాల. ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాల. దీంతో ఇప్పుడు బొలీరో సంస్థ ఏమని చేసింది, కోర్టుకి ఎక్కింది. కోర్టుకి ఎక్కి ఏమడుగుతుందంటే అసలు మీద 12% వడ్డీ ఇవ్వమని అడుగుతుంది. ఎందుకని ఇప్పుడు 3 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో వాహనాలు కొనుగోలు చేశారు. ఆ రోజు వాహనం రేటుకి ఈ రోజు వాహనం రేటుకి సంబంధం లేదు. సపోజ్ ఆ రోజు ఒక వాహనం 10 లక్షలు ఉందనుకోండి, ఈరోజు 12 నుంచి 13 లక్షలు ఉంది. కరోనా తర్వాత రేట్లు ఎలా పెరిగాయో మన అందరికీ తెలుసు. 12 నుంచి 13 లక్షలు ఉంది. కాబట్టి మరి ఆ రోజు రేటే ఇస్తామంటే ఈరోజు నష్టం జరుగుద్ది వాళ్ళకి. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు దాకా ఇవ్వలేదు కదా. ఈరోజు డబ్బులు ఇస్తే ఈరోజే వాహనం కొన్నట్లెక్క.
వాళ్ళకి ఆ రోజు డబ్బులు ఇస్తానంటే కుదరదు. కాబట్టి ఏమని అడుగుతున్నారంటే మాకు నిర్ణీత గడువులోపు ఇవ్వలేదు కాబట్టి 12% వడ్డీతో ఇవ్వాలని చెప్పి కోర్టుకైతే ఎక్కడం జరిగింది. దీంతో ఇప్పుడు హడావిడిగా పోలీస్ శాఖ వెంటనే మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆ బకాయిలు చెల్లించి కోర్టు నుంచి కేసుని మరి లేకపోతే పోలీస్ శాఖ మీద ఒక ప్రముఖ సంస్థ కోర్టుకు వెళ్ళిందంటే పరువు తక్కువ కాదు. సో కేసుని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇదిగో ఇవే ఆ బొలీరో వాహనాలు, జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తాన్ని కూడా మహేంద్ర నుంచి కొనుగోలు చేశారు. బట్ డబ్బులు మాత్రం ఇది నేటికి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మహేంద్ర బ్లాక్ లిస్ట్లో ఏపీ పోలీస్ 163 వాహనాలకు లేని చెల్లింపులు కోర్టుకెక్కిన సంస్థ. అంటే 163 వాహనాలకు ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు. దీంతో కోర్టుకైతే ఎక్కింది. కొన్న వాహనాలకు డబ్బులు చెల్లించని పోలీసు శాఖపై ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహేంద్ర కోర్టు మెట్లెక్కింది. టెండర్లు ఖరారు చేసేందుకు ఉన్న గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో పోలీస్ శాఖను ఈ మహేంద్ర బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇక నుంచి మహేంద్ర నుంచి ఒక్క వాహనం కూడా వాళ్ళు కొనుగోలు చేయలేరు. దీంతో పోలీస్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బకాయిలకు 12% వడ్డీని అదనంగా చెల్లించాల్సి రావటం ఆందోళన కలిగించేదే. అన్ని రంగాల్లో బిల్లులకు మోకాలు అడ్డుతున్న ఆర్థిక శాఖ కీలకమైన పోలీసు రంగంలో కొనుగోళ్లకు అడ్డుపడటం గమనార్హం. వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత ఇప్పటి వరకు 3 ఆర్థిక సంవత్సరాలు వచ్చినా నిధులు ఇవ్వకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించడం జరుగుతుంది తప్ప నిధులు విడుదల కావడం లేదని వాళ్ళైతే అంటున్నారు. దిశ పోలీస్ స్టేషన్లో అలాగే పోలీసు అధికారుల కోసం 2022 జనవరిలో 163 బొలీరో వాహనాలను అయితే మహేంద్ర సంస్థ నుంచి అయితే కొనుగోలు చేయడం జరిగింది. రెండో విడతగా కొనుగోలు చేసిన వాహనాలకు దాదాపుగా 14.21 కోట్లు, అంటే సుమారు 15 కోట్లు అయితే చెల్లించాల్సి ఉంది. 2022 జనవరిలో చేసిన ఈ వాహనాలను ముఖ్యమంత్రి అదే ఏడాది ప్రారంభించారు. ఇందా మనం చూసింది అదే 23 ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్లకు అందించారు. ఈ వాహనాలకు సంబంధించి వారంటీ కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ కూడా బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని మహేంద్ర ఆరోపిస్తుంది. సాధారణంగా ఒక కారుకి ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు వారంటీ అనేది ఉంటుంది. ఈ మహేంద్ర ఇచ్చినటువంటి వాహనాలకు వారంటీ అయిపోతుంది తప్ప దాని బిల్లులు మాత్రం చెల్లించాల. బిల్లులు కూడా ప్రతి ఆర్థిక సంవత్సరానికి తీసుకెళ్తున్నారు తప్ప బిల్లులు మాత్రం దానికి 15 కోట్లు. పోనీ ఇది ఏమన్నా 1000 కోట్లు 2000 కోట్లు అయితే భారం అనుకోవచ్చు, చెల్లించాల్సింది 15 కోట్లు. సో ఆ 15 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితిలో ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్లో నిబంధనల మేరకు ఏపీ పోలీస్ బ్లాక్ లిస్ట్లో చేరుకుంది. దీంతో జీఈఎం ద్వారా కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అవకాశం లేకుండా పోయింది. వాహనాలకు బిల్లులు రాకపోవటం, నిబంధనలను ఉల్లంఘించడంతో మహేంద్ర సంస్థ కోర్టును ఆశ్రయించింది. అలాగే కొనుగోళ్లపై ఒప్పందం కుదిరిన నాటి నుంచి 12% వడ్డీతో తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మహేంద్ర సంస్థకు చెల్లించాల్సిన నిధులపై తక్షణమే ఆర్థిక శాఖ మాట్లాడాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. తద్వారా అదనపు వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు, న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు చూడాలని, అంటే పోలీస్ శాఖ ఏంటంటే ఆర్థిక శాఖను రిక్వెస్ట్ చేయడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆర్థిక శాఖ ఏమీ నష్టం లేదు. కొత్త వాహనాలు కావాలంటే ఎవరికి కావాలి? పోలీస్ శాఖకి కావాలి. కానీ పోలీస్ శాఖ ఇలాంటి పరిస్థితుల్లో ఒక కొత్త వాహనాన్ని కూడా కొనలేదు, మహేంద్ర నుంచి అసలు కొనలేదు. ఆల్రెడీ మహేంద్ర ఇలా వాహనాలకు డబ్బులు ఇవ్వలేదని కోర్టుకెక్కిందని తెలిస్తే ఏ కంపెనీ అయినా ప్రభుత్వానికి వాహనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే రాని బిల్లులు మనకెందుకు తలనొప్పి? 3 ఏళ్ల క్రితం మాట్లాడుకున్న రేటు ప్రకారం ఇప్పుడు 12% వడ్డీ అడుగుతున్నారు. అది కూడా ఒక రకంగా రీజనే. ఎందుకంటే ఆ రోజు రేటుకి ఈ రోజు రేటుకి సంబంధం లేదు. ఏదో 3 నెలలు 6 నెలలు అయితే పెద్దగా మార్పు వచ్చి ఉండదు అనుకోవచ్చు. కానీ 3 నుంచి 4 సంవత్సరాలు అయిందంటే వాహనాల ఖరీదులో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఆ రోజు ఒప్పందం చేసుకున్న ఆ ధరకు ఏదైతే ఈ 14.21 కోట్లు ఉందో దీనికి పైన 12% వడ్డీనేసి మాకు చెల్లించాలని కోర్టుకెళ్ళింది. సాధారణంగా ఒక ప్రభుత్వం మీద ఒక ఆటోమొబైల్ సంస్థ కోర్టుకెళ్ళటం అంటే ఆషామాషిగా వెళ్తుంది. ఎందుకంటే ప్రభుత్వంతో చాలా తలనొప్పులు ఉంటాయి. ఒక ప్రభుత్వాన్ని కోర్టులో ఎదుర్కొనే ప్రయత్నం ఏ ఆటోమొబైల్ సంస్థ చేయదు. ఎందుకంటే ప్రభుత్వాల జోలికి అవి వెళ్ళవు. కానీ ఇక్కడ మహేంద్ర కోర్టుకు వెళ్ళింది అంటే విసిగి వేసారి అడిగి ఇక అడగలేక అడిగినా డబ్బులు రావు అనే ప్రభుత్వం. ఇప్పుడు మీ బోటోడు నా బోటోడు అనుకోండి, వచ్చి కారు లాక్కుపోతారు, లేదా ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని జప్తు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వాన్ని ఏం చేయగలరు? వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టే 3 ఏళ్ల పాటు చూసి ఇప్పుడు ఏం చేశారు? మనలాగా కారులు లాక్కుని వెళ్ళలేరు కదా పోలీసు వాహనాలని. కాబట్టి ఏం చేశారు? లాక్కెళ్తే మళ్ళీ అదే కేసు పెడతారు వీళ్ళు.
వాళ్ళు లాక్కెళ్తే అదో కేసు పెడతారు మళ్ళీ. అందుకని ఏం చేశారు, కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కేసు అయితే కోర్టులో ఉంది. వీళ్ళు 12% అదనపు వడ్డీని అయితే అడుగుతున్నారు. తీర్పు అయితే ఇంకా దీని మీద రాలేదు. అయితే ఎందుకు అబాసుకు పాలు కావటం అని చెప్పి పోలీస్ శాఖ ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఆ మొత్తం ఏదైతే ఉందో దాన్ని సెటిల్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకవేళ కోర్టులోగాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చి వాళ్ళని 4 చివాట్లు పెట్టింది అనుకోండి, అప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. ఉన్న పరువు కూడా పోకూడదు. వేరే శాఖ అయితే అనుకోవచ్చు, పోలీస్ శాఖ పరువు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా సరే వెంటనే డబ్బులు చెల్లించాలని చెప్పి పోలీస్ శాఖ అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందంటే పోలీస్ శాఖ కొనుగోలు చేసిన వాహనాలకు 15 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకైతే 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతారు. సాక్షిలో ప్రకటనల కోసం 100 కోట్లు ఖర్చు పెడతారు. కానీ పోలీస్ శాఖ కొనుగోలు చేసిన వాహనాలకు 15 కోట్లు మాత్రం ఖర్చు పెట్టలేరు. రాష్ట్ర ఆర్థిక శాఖ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఎప్పటికైనా ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మానుకోకపోతే పోయేది ఏపీ పోలీస్ శాఖ పరువే కాదు, రాష్ట్ర ప్రభుత్వం పరువు కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తుపుచ్చుకోవాలి.